టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాళేశ్వరం పర్యటన కొనసాగుతోంది. నిన్న లోయర్ మానేరు డ్యామ్ ను సందర్శించిన నేతలు ఇవాళ ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించనున్నారు. కాళేశ్వరం టూర్లో భాగంగా రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భవన్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బస చేసింది. నిన్న లోయర్ డ్యామ్ ను పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న పొరపాటును పట్టుకుని కాంగ్రెస్ నేతలు నానా యాగి చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వృధా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 45% తక్కువగా వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారన్నారు. కాబట్టి నీళ్లు వృధా పోకుండా వెంటనే రిజర్వాయర్లు నింపాలంటూ కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు రాకపోవడంతో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి వృధాగా పోతోందని ఇంజనీర్లు అంటున్నారని కేటీఆర్ చెప్పారు. పంపింగ్ చేసే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం చేయటం లేదని, కేసీఆర్ ను బద్నాం చేసేందుకు 8 నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. రాజకీయ కక్షలు పెట్టుకుని రైతుల్ని ఆగం చేయవద్దని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకతో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.